ప్రజలందరూ గమనిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకమైన కుట్రలతో మరి కేసీఆర్ పేరు లేకుండా చేయాలని ఏ రకంగా ప్రయత్నం చేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి తెలంగాణ ఉద్యమానికి మరి తెలంగాణ తల్లికి సెక్రటేరియట్కు ఏమాత్రం సంబంధం లేనటువంటి ఏమాత్రం త్యాగం లేనటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటేరియట్ ముందర పెట్టడం అనేది మరి సిగ్గుచేటు. ఎందుకంటే మరి ఆ సెక్రటేరియట్ ఎన్నో విమర్శలు ఎదుర్కొని కట్టించింది కేసీఆర్. మరి దాని ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలనే డిమాండ్ను పక్కబెట్టి ఇవాళ కావలసుకొని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెచ్చిపెట్టడం అనేది హాస్యాస్పదంగా మారిందనే విషయాన్ని ఇక్కడ చెప్ప తప్పదు. మరి ఎందుకంటే అక్కడ టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మరియు మా పరకాల కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి గారి ఆదేశానుసారం పరకాల కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్లో ఈరోజు తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మనము గత 29 నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి మన తెలంగాణ అస్తిత్వాన్ని మన తెలంగాణ గౌరవాన్ని కాపాడుకునే విధంగా మన మలిదశ ఉద్యమంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి వారు 14-15 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత గత 10 సంవత్సరాల పరిపాలనలో మరి భారతదేశంలోనే తెలంగాణ అభివృద్ధి దిశలో తీసుకువెళ్లి అన్ని రాష్ట్రాల కంటే ముందు తీసుకుపోయినటువంటి ఘనత కూడా మన మాజీ ముఖ్యమంత్రి. తెలంగాణ పదానికి తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపు ఉండాలి కాబట్టి మన సచివాలయమైనటువంటి సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి కోసము అన్ని ప్రణాళికలు తయారు చేసిండు. దాని ముందు అమరవీరుల స్తూపం, గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ, మన ట్యాంక్ బండ్ లో ఒక తెలంగాణ వాతావరణం ఏర్పాటు చేసుకునే మంచి వాతావరణంలో ఈ రోజు దాన్ని చెడగొట్టాలి, కేసీఆర్ గారి పేరును చెడగొట్టాలనే ఉద్దేశంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పగతోని ఒక కుట్రతోని రాజీవ్ గాంధీ గారి మరి స్టాచ్యూను తెలంగాణ అస్తిత్వాన్ని నాశనం చేయడానికి కోసము ఈరోజు సెక్రటేరియట్ ముందు మరి విగ్రహాన్ని పెట్టి మన తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మన తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది పబ్లిక్ హృదయాలను గాయపరిచే విధంగా చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి నిరసనగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన బీఆర్ఎస్ పార్టీ కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్ లో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసుకుంటూ మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మేము చెప్పేది ఒకటి, మీరు ఏదైతే కక్షపూరితంగా మా తెలంగాణ అస్తిత్వాన్ని పోరాటం చేసినటువంటి గౌరవాన్ని తొలగించి తెలంగాణ రాష్ట్రం ఉనికి లేకుండా చేద్దామని మీరు కళ్ళగంటున్నారు. రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి గారి పేరు లేకుండా చేద్దామనుకుంటున్నారు. మీరు కూర్చునే సీటు, ఈ రోజు చేసే పరిపాలన, ఈ రోజు ఈ రాష్ట్రంలో హైదరాబాద్ ఒక క్యాపిటల్ సిటీ అంటేనే భారతదేశంలో నంబర్ 1 తీసుకొచ్చిన ఘనత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రిగా దక్కింది. వాటి మీద నువ్వు పబ్బం గడుపుకోవడానికి వేసలు వేసుకుంటున్నావు కానీ ఖచ్చితంగా ఈ ప్రజలు గమనిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు రాబోయే రోజులలో నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా